హలో గైస్, నేనైతే కుక్కట్పల్లి నుంచి ఎల్బీనగర్కి అయితే స్లాబ్లా పైప్ లైన్కి అయితే వచ్చిన. మనది వచ్చేసి ఫ్లోర్కి వచ్చేసి 9 ఫ్లాట్లు అయితే ఉంటుంటాయి. మీకైతే చూపిస్తా ఆడికి పోయినాక. ఇగో ఈ బిల్డింగ్ అయితే మాదే, ఇదైతే కంప్లీట్ అయింది. దీనివల్లనే మాకు ఈ పక్కల కొత్తది బిల్డింగ్ అయితే వచ్చింది. ఇప్పుడే మనం పైప్ లైన్కి అయితే పోతున్నాం. ఇదే ఆ బిల్డింగ్ వచ్చేసి. మావాడైతే ముందర బ్యాగ్ వేసుకొని పోతాడుగా. మేమిద్దరం అయితే కుక్కట్పల్లి నుంచి ఎల్బీనగర్కి అయితే పైప్ లైన్కి అయితే వచ్చినాం. ఇగో ఇదే మాది. ఫ్లోర్కి వచ్చేసి 9 ఫ్లాట్లు. ఇప్పుడైతే మీకు పైపులు ఎలా వేస్తానో తర్వాత చూపిస్తా. మేమైతే డ్రెస్ మార్చుకొని పైపుల దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక మావాడైతే పైపుల కట్ట పైకి ఎత్తుకోనికి అయితే చూస్తుండు. ఇలా అయితే పైపులు అయితే 150 పైపులు అయితే పైకి అయితే తీసుకొచ్చినాం. మావాడైతే కిందికి వెళ్తుండంటే మిగతా జంక్షన్ బాక్సులు అవి టేపులు గిట్లా తీసుకురానికి అయితే సామాన్ బాక్స్ అయితే పైకి అయితే తీసుకొచ్చిండు. మీకైతే చూపిస్తా ఇప్పుడు. అది ఓపెన్ అయితే చేసి అందులో ఏమేమి సామాన్ ఉన్నాయి అనేది. మనోడైతే వైర్తోనైతే కట్టుకొని రావడం జరిగింది. నేనైతే వైర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నా. వైర్ని వైర్ అయితే బిర్రుగా కట్టుకొని రావడం వల్ల రాలేదు ఇంతకుముందు. అవి వచ్చేసి టేపులు వచ్చేసి ఒక బాక్స్లో 20 అయితే ఉంటాయి. అవి కప్లింగ్లు. డీ బాక్సులు వచ్చేసి 80 అయితే తీసుకొచ్చినాం. 3 ఫ్యాన్ బాక్సులు, 4 యాక్సెప్టర్లు అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మనమైతే డీ బాక్సులకు ఇక్కడ నట్లన్నీ ఇప్పేసి ఇట్లా టేపులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఇప్పడం వల్ల మనకి ఏమవుతుందంటే రేపు డీ బాక్స్ క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇట్లా టేపు ఇట్లా కొట్టంగానే వచ్చేస్తుంది. అదే నట్లు ఉండడం వల్ల మనకు లేట్ అయిపోతుంది. వర్క్ వైర్లు కూడా లాగినప్పుడు నట్లకు తట్టుకోపోకుండా ఉండాలంటే ఇట్లా నీట్గా టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మనం అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. గైస్, పైపులు అయితే వేసుడు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం వేసినాం. ఇక్కడ ఇదొక లిఫ్ట్ ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా అన్న నిలబడి. అక్కడ అదొక లిఫ్ట్, ఇక్కడ ఒక సైడ్ ఒక మెట్లు, ఇక్కడ సైడ్ ఒక మెట్లు. ఇది మొత్తం వచ్చేసి 7 డబల్ బెడ్రూమ్లు, 1 త్రిబుల్ బెడ్రూము. మనం అంతకుముందు ఒక వీడియోలో చెప్పినాం కదా ఇట్లా మన కొత్తది స్టార్ట్ అవుతుందని. దాని పక్కల ఇది ఆ బిల్డింగ్ అయితే మాదే కంప్లీట్ అయిపోయింది. అది ఆ 4కి వచ్చి 6 ఫ్లాట్లు. ఇది వచ్చేసి మనకు మొత్తం 8 ఫ్లాట్లు, 7 డబల్ బెడ్రూమ్లు. ఇది ఒకటి వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ అన్నట్టు. ఇక కంప్లీట్ అయితే చేసినాం. మనకు వచ్చేసి ప్యానల్ బోర్డులు కూడా 2 వస్తాయి. ఒకటి ఇక్కడ వస్తుంది, ఇంకోటి అక్కడ పైపులు నిలబెట్టి ఉన్నాయి కదా అక్కడ వస్తాయి. 2 ప్యానల్ బోర్డులు అయితే వస్తాయి అన్నట్టు. స్విచ్ బోర్డులు కూడా 2 అయితే వచ్చేస్తాయి.